రీల్స్ యుగంలో కేవలం షార్ట్ కట్లు నేర్చుకుంటే జీవితం షార్ట్ అవుతుందని జంజీని హెచ్చరించారు ప్రధాని మోదీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనాలోచిత నిర్ణయాలు ప్రాణాంతకమని హితవు పలికారు. దేశ యువత ఆత్మకథ పుస్తకాలను చదవాలని, ఇతరుల కష్టాల నుంచి నేర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కోవింద్ లాంటి యువత రాబోయే తరాలకు అవసరమన్నారు. పరిస్థితులను చూసి భయపడడం కాదు, పట్టుదలతో సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కు మార్గం వేయాలని, కోవింద్ ఆటోబయోగ్రఫీ యువతకు ప్రేరణ ఇస్తుందని మోదీ అన్నారు. వ్యక్తిగత జీవితంలో కోవింద్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, కానీ ఆయన సాధించిన విజయం భారత ప్రజాస్వామ్యానికి దక్కుతుందన్నారు. माननीय प्रधानमंत्री जी से विनम्र अनुरोध करती हूं कि कृपया अपने कर कमलों द्वारा श्री रामनाथ कोविंद जी की आत्मकथा द ट्रायम्फ ऑफ द इंडियन रिपब्लिक माय लाइफ माय स्ट्रगल्स का विमोचन करें. मान्यवर, रूपा पब्लिकेशंस इंडिया द्वारा प्रकाशित ये जीवन गाथा हमारे गणतंत्र की प्रगति यात्रा को दर्शाती है. ये भारत के लोकतंत्र की शक्ति, संविधान के आदर्शों और उस अटूट विश्वास की कहानी है कि जिजीविषा प्रबल हो तो भारतीय गणराज्य में साधारण पृष्ठभूमि से उठकर జెన్జీకి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత తప్పుడు మార్గాలను వీడి అర్థవంతమైన జీవన గమనాన్ని ఎంచుకోవాలని కోరారు. और मैं खास करके युवा पीढ़ी से आग्रह करूंगा, रील का जमाना है, सोशल मीडिया में इन्फ्लुएंसर आपको खींच के कहीं कहीं ले जाते हैं. इस शॉर्टकट के युग में भी एक बात हम जरूर याद रखें, रेलवे स्टेशन पे लिखा हुआ होता है. कुछ लोगों को पटरी पर कूद करके जाने की आदत होती, ब्रिज पर नहीं जाते, तो वहां लिखा होता है शॉर्टकट विल कट यू शॉर्ट. కోవింద్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తన తల్లిని గుర్తు చేసుకుంటూ మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు కూడా అమ్మను మిస్ అవుతున్నాను అని అన్నారు. छोटी सी उम्र में मैं इस तरह की घटना, मां को इस तरह खो देना, ये कितना दर्दनाक रहा होगा. मैं तो भाग्यशाली रहा हूं, मेरी मां 100 साल से भी अधिक जीवित रही और मुझे आशीर्वाद देती रही. उसके बावजूद भी आज भी मैं मां की कमी महसूस करता हूं. రాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా కోవింద్ ప్రజా జీవితంలో చురుగ్గా ఉంటున్నారని, ఆఫీస్ నుంచి తప్పుకున్న తర్వాత ఆయనేమీ విశ్రాంతి తీసుకోలేదని ప్రధాని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్కీమ్ పై ఆయన పనిచేస్తున్నట్లు చెప్పారు.